నిన్న దిల్ రాజు గారు ఒక విషయం మాట్లాడారన్నమాట. తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్యలో నేను సమన్వయం చేస్తాను. అండ్ దానితో పాటు రేవతి హస్బెండ్ ఎవరైతే ఉందో ఆయనకి ఒక పర్మనెంట్ ప్రైవేట్ జాబ్, అది సినిమా ఇండస్ట్రీలోనే వేరే ఏదైనా ఇస్తా అని మాట్లాడడం జరిగింది. సో ఒక ఫ్యామిలీకి ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ అనేది ఒక రేంజ్లో స్ప్రెడ్ అయినప్పుడే ఆ ఫ్యామిలీకి హెల్ప్ జరుగుతుంది. సో రీసెంట్గా ఒక న్యూస్ బాగా ఏదంటే తెలంగాణ గవర్నమెంట్ గురుకుల స్కూల్స్లో ఫుడ్ పాయిజన్ చాలామంది చనిపోతారు. దీని గురించి ఎవ్వరు మాట్లాడతారు. అసలు ఆ పిల్లలకి ఎలాంటి సహాయం కూడా ఎక్కువ జరిగినట్టయితే తెలియదు. సో అంటే ఒక ఇష్యూ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడే, అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు మాట్లాడితేనే అది స్ప్రెడ్ అవుతుంది. సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఏం చెప్తున్నానంటే, మీ ఇండస్ట్రీలో జరిగినప్పుడే మీరు దాని గురించి వాళ్ళకి హెల్ప్ చేయడం కాకుండా, అంటే మిగతా వాళ్ళకి మీరు హెల్ప్ చేయకుండా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఒక ఇష్యూ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది వైరల్ అయ్యి వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది. సో ప్రతి ఒక్కరు, ఇప్పుడు నాలాంటి ఫోన్ తీసుక కొట్టంగానే ఎంతమంది ఎన్ని మాట్లాడినా అది వైరల్ కాదు, స్ప్రెడ్ కాదు. సో అది పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, మీరు అకౌంట్ నుంచి పైసలు కాకుండా ఒక స్టేట్మెంట్, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ట్విట్టర్లోనే ఎక్కడో ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలని కోరుతున్నా. దానివల్ల ఆ ఇష్యూ అనేది వైరల్ అవుద్ది, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుద్ది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు